కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గంగయ్యాల మీనా ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఆమె గ్రామ అభివృద్ధి కోసం ఏకంగా 25 లక్షల బడ్జెట్తో కూడిన హామీ పత్రాన్ని రాసి గ్రామ ప్రజలకు అందించారు. తాను గెలిస్తే మెదక్ ఎంపీ రఘునందనరావు సహకారంతో గ్రామ అభివృద్ధిని తన అభివృద్ధిగా భావించి పనిచేస్తానని ఆమె ప్రకటించారు. ముఖ్యంగా 9 ప్రధాన హామీలను ఆమె ప్రజలకు అందించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్కూల్ నుండి వెంకటేశ్వర స్వామి గుడి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, వెంకటేశ్వర గుడి, పోచమ్మ గుడి, స్కూల్, కొత్త ప్లాట్ల వద్ద సింగిల్ ఫేజ్ మోటార్లతో 4 బోరు మోటార్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం, కొత్త రేషన్ కార్డులు, పీఎం కిసాన్, ఉజ్వల కనెక్షన్లు ఇప్పించడం, 4 జంక్షన్లలో సోలార్ లైట్స్ ఏర్పాటు, గ్రామాల్లోనే రేషన్ డీలర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటితో పాటు 10 లక్షల రూపాయలతో పెద్దంగుడి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ఇప్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ హామీలను తప్పకుండా నెరవేరుస్తానని బాండ్ పేపర్పై రాసిస్తున్నారని, గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి తనను గెలిపించాలని గంగయ్యాల మీనా విజ్ఞప్తి చేశారు. ఇవి ఊరి యొక్క సమస్యలను హామీ నేను చెప్తా ఉన్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మన నాలుగు కోసం 4, అందులో వెంకటేశ్వర స్వామి దగ్గర గుడి దగ్గర ఒకటి, పోచమ్మ గుడి దగ్గర ఒకటి, స్కూల్ వద్ద ఒకటి, కొత్త ప్లాట్లలో ఒకటి, సీసీ రోడ్ పెండింగ్లో ఉన్నాయి, మరి అవి చేపిస్తాము. కొత్త రేషన్ కార్డులకు ఉజ్వల పిఎం కింద గ్యాస్ కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. 4 జంక్షన్ సోలార్ లైట్లు ఇవ్వబడుతుంది. పోచమ్మ గుడి దగ్గర డ్రైల్స్ మరియు సీసీ రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్న పెన్షన్స్ కూడా ఏర్పడుతుంది. ఊళ్ళో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాక 25 లక్షలు కాక మరియు పెద్దమ్మ గుడికి 10 లక్షల మెటీరియల్ పెద్దమ్మ గుడికి ఇవ్వడం జరుగుతుంది. తెలిపిన అభివృద్ధి పనులను తప్పకుండా చేస్తామని ఇట్లు గంగయ్యాల మీనా హామీ ఇస్తున్నాం.